ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మానవ సిద్ధాంతంలో మనం 6వ భాగాన్ని ఈ దినం చూద్దాం. 6వ భాగంలో మానవ విధి మరియు ఉద్దేశాన్ని తెలుసుకుందాం. దేవుణ్ణి మహిమపరచడానికి, సహవాసాన్ని ఆస్వాదించడానికి మరియు గృహ నిర్వాహక సృష్టిని ఆస్వాదించడానికి మానవులు సృష్టింపబడ్డారు. 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనంలో మనం గమనించవచ్చు. 30, 31. దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించడం మానవ ఉద్దేశానికి కేంద్ర బిందువు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలను మనం గమనించవచ్చు. జీవిత అర్థం విధేయత, ఆరాధన మరియు సేవలో కనిపిస్తుంది. మీకా 6వ అధ్యాయం 8వ వచనం మనం గమనించవచ్చు. శాశ్వత విధి నైతిక జీవనం, నైతిక బాధ్యత మరియు ఆధ్యాత్మిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. యోహాను సువార్త 17:3వ వచనం. ఈ వచనాన్ని గమనించవచ్చు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.